ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు అధికారులు. డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాల్లో ఓ డైరీని గుర్తించారు. ఆ డైరీలో ఏకంగా 15 మంది బినామీ పేర్లు ఉన్నాయి. ఈ 15 మంది బినామీ పేర్లతో డీఎస్పీ భీమిరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్, మోమిన్పేట వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ రైడ్స్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, డిఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఒక కీలక డైరీని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న అందులో 15 మందికి సంబంధించి 15 చోట్ల ఈ బినామీ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. 16 చోట్ల ప్రాపర్టీతో పాటు సుమారుగా 200 కోట్ల రూపాయలు చేసే విలువైన ప్రాపర్టీ బినామీ పేర్ల మీద కూడా భీమిరెడ్డి ఉంచినట్లుగా ప్రస్తుతానికైతే గుర్తించారు. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ తో పాటు మోమిన్పేటకు సంబంధించి కూడా ఎక్కువ, ముఖ్యంగా ఇటు ఫ్యామిలీ మెంబర్సే కాకుండా అతడి బంధువులతో పాటు స్నేహితుల పేర్ల మీద కూడా పెద్ద మొత్తంలో బినామీ ఆస్తులను కూడగట్టినట్టుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూతురు పేరు మీద గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్ తో పాటు బెంగళూరులో బంధువుల పేరున 1 ఎకరం స్థలంతో పాటు బినామీ ఇంట్లో అంటే ఒక తెలిసిన స్నేహితుడి ఇంట్లో సుమారుగా 40 లక్షల రూపాయలు గుర్తించినట్టుగా సమాచారం. ఏకంగా భీమిరెడ్డి నివాసంలో కిలో బంగారం ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. వీటితో పాటు ఇంకా వందలాది మంది సంబంధించిన స్నేహితులు కావచ్చు, బంధువుల పేర్లతో కూడా పెద్ద మొత్తంలో ఇటు ఈ అక్రమ సంపాదన కూడా కూడగట్టినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేపు ఎల్లుండి వరకు, ఎందుకంటే ఇప్పటి వరకు ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలతో పోల్చుకుంటే కూడా డిఎస్పీ భీమిరెడ్డికి సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో అవినీతి చిట్టాను ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి కేవలం ఈరోజు ఒకరోజే కాదు, రేపు ఎల్లుండి వరకు కూడా చాలా సుదీర్ఘంగా ఈ సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే డైరీలో చాలా కీలక విషయాలనే భీమిరెడ్డి రాసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాటి ఆధారంగా రేపు ఎల్లుండి కూడా చాలా చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కేవలం ఇంట్లో ఆ డైరీలో ఉన్న పేర్ల ఆధారంగానే మాత్రమే ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంకా బ్యాంకు లాకర్లతో పాటు అటు కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇంకేమైనా అక్రమాస్తులు ఉన్నాయా లేదని కూడా కొంత సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించాల్సి వస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ రోజు సంబంధించిన సోదాలు కావచ్చు, రేపు ఎల్లుండి సంబంధించిన సోదాల సంబంధించిన కూడా ఏసీబీ అధికారులు ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా మరికొద్ది సేపట్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.